జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా శక్తిపీఠం పురోహతికాదేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీవర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 4 గంటలకు చెబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చెబ్రోలులో నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా శక్తిపీఠం పురోహతికాదేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీవర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 4 గంటలకు చెబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చెబ్రోలులో నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నుంచే ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా శక్తిపీఠం పురోహతికాదేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీవర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు చెబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చెబ్రోల్లో నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక పిఠాపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు సెంటిమెంట్ గా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పిఠాపురం నియోజకవర్గం వారి అసెంబ్లీ స్థానంలో వారు పోటీ చేయడం, అయితే అక్కడి నుంచే ఆయన వారాహి యాత్రపై ఈ రోజు ఏదైతే ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ నుంచి అనంతరం ఏదైతే కుకటేశ్వర స్వామి దేవాలయం, అనంతరం శ్రీపాద వల్లభ స్వామి దేవాలయం, అలా దానంతరం ఏదైతే బీబీ దర్గాకి వెళ్ళి దాని అనంతరం ఏవైతే గొల్లపురంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ కుల పెద్దలు అలాగే వారితో కూడా వారి ప్రార్థనల అనంతరం ఏవైతే మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్ళి వారు భోజనం అయితే చేస్తారో, దాని అనంతరం ఏవైతే ఆయన ఏర్పాటు చేసిన ఏవైతే బసా ప్రాంగణానికి వెళ్ళి దాని సాయంత్రం చేబ్రోల్లో ఏర్పాటు చేసిన బసా ప్రాంగణంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్య సంబంధించి అక్కడ ఉన్న స్థానిక సమస్యలతో అయితే వారు మాట్లాడారు. అయితే దానికి సంబంధించి అయితే వైసీపీ నాయకులు వారి ఎత్తుగడలను వారు పక్కదో పట్టించి ఏవైతే జనసేనకి గెలుపొందే దిశగా అయితే ఈ రోజు ఏవైతే జనసేనకి వారాహికి సంబంధించి వారు మాట్లాడతారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఇక్కడ అంటే మరికొద్ది సేపట్లో ఏవైతే వారాహికి సంబంధించి ఈ వారాహి వాహనం ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గంలో అసలు పవన్ కళ్యాణ్ గెలిపే రకపోతుందో ప్రస్తుతం మన వద్ద కొంతమంది జనసేన నాయకులు వాటికి మద్దతు సమర్థ చర్చించిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం మనం సంబంధించి మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ చేరుకుని అనంతరం ఏవైతే కుకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించుకుని ఈ రోజు సాయంత్రం ఆయన ఇక్కడ ఏవైతే సాయంత్రం చేబ్రోల్లో సభలో అయితే ఆయన పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ రాక ఈ రకం
నా పేరు బిఎన్ రాజు, జనసేన నాయకులు మరి మల్మాన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ కాన్ఫరెన్స్. మరి ఈ రోజు మరి గౌరవ జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాక పిఠాపురం నియోజకవర్గానికి ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే మరి ఇక పిఠాపురం అనేది చాలా ఈ క్షేత్రానికి నెలకొల్పినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో సాక్షాత్తు ఆ యొక్క దర్శకులు పెట్టాల్సినటువంటి ఎస్, థ్యాంక్ యూ రాజేష్.